హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇదైతే ఇంకో వెరైటీ మేకింగ్ తోటి ముందుకు వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇయర్ రింగ్స్ విత్ మాటీ ఫ్రెండ్స్. చూడండి, బాగుంది కదా? చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, అది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఓహెచ్పి షీట్ తీసుకోవాలి. ఓహెచ్పి షీట్ తీసుకొని దానికి ఇలా ఫస్ట్ కింద రౌండ్ కోసం ఒక కాయిన్ తీసుకొని ఆ కాయిన్ చుట్టూ B7000 గమ్ము అంటించుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కుందన్స్ తీసుకొని అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కుందన్స్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్లో యూజ్ చేస్తాం కదా, అవే ఫ్రెండ్స్. చూడండి, ఇలా అంటించుకోవాలి. ఇలా రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయాక పైన స్టడ్ కోసం ఇలా రెడీ చేసుకోవాలి. పైన స్టడ్ కోసం చిన్న కుందన్ ఒకటి పెట్టి, ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర గోల్డ్ కలర్ కుందన్ ఉంటే అది పెట్టి దాని చుట్టూ డ్రాప్ షేప్ పింక్ కలర్ కుందన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి పెట్టాను. ఇవి బ్యాంగిల్ మేకింగ్కి యూజ్ చేస్తాను చూసారా, అవే కుందన్స్ ఫ్రెండ్స్. ఇలా ఫ్లవర్ టైప్లో అరేంజ్ చేసుకోవాలి. ఇయర్ రింగ్ విత్ మాటీ అన్నాం కదా ఫ్రెండ్స్. మాటీ కోసం పైన ఒక స్టోన్ చైన్ అండ్ 2 సైడ్స్ బాల్ చైన్స్ అంటించుకుంటే మాటీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఓహెచ్పి షీట్ మీద అంటిస్తున్నాను ఫ్రెండ్స్. ఓహెచ్పి షీట్ ఎంత ఉంటుందంటే ఒకటి 2 రూపీస్, 3 రూపీస్ ఆర్ 5 రూపీస్ బిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్క షీట్ తీసుకున్నామంటే ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా, మాటీ కోసం స్టోన్ చైన్ అంటిస్తున్నాను. చూడండి, స్టోన్ చైన్ అయిపోయాక అటు ఇటు బాల్ చైన్ అంటించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాల్ చైన్ అంటిస్తున్నాను. ఒక సైడ్ బాల్ చైన్ అంటించడం అయిపోయాక ఇంకో సైడ్ బాల్ చైన్ కూడా అంటించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా. ఇది తెలుసు కదా ఫ్రెండ్స్, ఎప్పుడు యూజ్ చేసే గమ్ము B7000 గ్రామ్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాల్ చైన్ కాకపోతే ఎంత పొడుగు కావాలి ఏంటి అనేది చూసుకొని దాన్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మాటి కిందకి ఇలా రెడీ చేశాను. ఇప్పుడు వీటికి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చిన్న కట్టర్ తోటి కట్ చేసుకొని అగరబత్తి తోటి కాల్చాలి. ఆల్రెడీ ఒకటి నేను తయారు చేశాను కదా, దాన్ని చూసి కరెక్ట్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అలానే ఒకటి మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, దీన్ని కట్ చేసుకొని అగరబత్తి తోటి కాల్వాలి. కాల్చిన తర్వాత వ్యాక్స్ షీట్ తీసుకోవాలి. వ్యాక్స్ షీట్ని కూడా దీనికి అంటించాలి. అయితే ఇయర్ స్టడ్ ఉంటుంది కదా, స్టడ్ కూడా వ్యాక్స్ షీట్కి అంటించి తర్వాత ఐ పిన్స్ అవన్నీ అంటించుకోవాలి. ఎందుకంటే వాటికి జాయిన్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఆ వ్యాక్స్ షీట్ని కూడా కొంచెం కాలువాలి ఫ్రెండ్స్ అగరబత్తితోటి. చూడండి ఫ్రెండ్స్, కట్టర్ తోటి కట్ చేశాను ఐ పిన్స్ కట్ చేసి దీన్ని ఈ రింగ్ లాంటి రౌండ్గా నీరును ప్లస్ ఈ ఇయర్ స్టైల్ ఉంటుంది కదా, ఇయర్ స్టైల్ దానికి కలిపి జాయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పైన ఐపిన్ పెట్టాను కదా, దాన్నేమో ఉక్కు కిందకి ఇలా వంచాను ఫ్రెండ్స్. తర్వాత కింద ఇంకో ఐపిన్స్ ఉంటాయి కదా, ఈ ఐపిన్ని ఆ ఐపిన్ని కలిపి జాయిన్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో క్లారిటీగా చూపించాను. చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను. ఈ టూల్ని నోస్ ప్లేయర్ అంటారు ఫ్రెండ్స్. ఈ నోస్ ప్లేయర్ అంటే ఈజీగా మేకింగ్ చేసుకోవచ్చు. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సేవ్ పెట్టుకున్నాక ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.